కోల్కతా, గువాహటి వేదికలుగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టుల్లో జట్టు పేలవ ప్రదర్శనకు టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణలు చెప్పాడు. తాము తిరిగి పుంజుకుంటామని అన్నాడు. గిల్ గైర్హాజరీలో పంత్ భారత్కు నాయకత్వం వహించాడు. గత 2 వారాల్లో మేం బాగా ఆడలేదన్నది వాస్తవమని అంగీకరించాడు. మేమెప్పుడు అత్యుత్తమ క్రికెట్ ఆడి కోట్లాది భారతీయులను సంతోషపెట్టాలనే కోరుకుంటామని పంత్ పేర్కొన్నాడు. ఈసారి అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలని కోరాడు. కానీ వ్యక్తిగా, జట్టుగా ఎలా ఎదగాలో ఆట నేర్పుతుందని, మా జట్టు సామర్థ్యం గురించి మాకు తెలుసని వెల్లడించాడు. మేం కష్టపడతాం, శక్తిని కూడా తీసుకుంటాం, లోపాలను సర్దిద్దుకొని పుంజుకుంటామని పంత్ చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆటగాళ్లకు గొప్ప గౌరవమని పంత్ అన్నాడు. మరోవైపు గాయంతో అర్ధంతరంగా సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ ఓటమిపై స్పందించాడు. ప్రశాంతంగా ఉండే సముద్రాలు మనకు ప్రయాణాన్ని నేర్పించవని, తుఫానులే మన చేతులను దృఢంగా మారుస్తాయని అన్నాడు. మేం ఒకరినొకరు నమ్ముతామని, ఒకరి కోసం ఒకరం పోరాడుతూ ముందడుగు వేస్తామని తెలిపాడు. మరింత దృఢంగా పైకి ఎదుగుతామని శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల్లో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సఫారీల ధాటికి కుప్పకూలిన టీమిండియా భారత జట్టు 0-2తో సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఓటమి తర్వాత భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల్లో అంచనాలకు తగ్గట్లో రాణించలేకపోయామని తెలిపాడు. ఇక టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్తో కోహ్లీ, రోహిత్ రీ-ఎంట్రీ ఇవ్వనుండగా బూమ్రా, సిరాజ్, శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ భారత జట్టును నడిపించనున్నాడు.